బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహార శైలి ఇటీవల పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్ని తేడాగానే ఉంటున్నట్లు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ నాయకుల మీద చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదమైన సందర్భాలు సైతం ఉన్నాయి. అసలు ఎమ్మెల్యే ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఆయన మనసులో వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అన్న ఎంక్వైరీలు సైతం పెరిగిపోయాయి. రాజాసింగ్ రాష్ట్ర పార్టీలో ఎవరిని వదిలిపెట్టకుండా అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మాత్రం ఎక్కువగా టార్గెట్ చేశారన్నది నాయకుల అభిప్రాయం. ఇక తనకు సంబంధం లేని అంశాల్లో సైతం స్పందించి కిషన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారాయన. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు లేఖ రాసినా అందులో బీజేపీ ప్రస్తావన ఉంటే చాలు రాజాసింగ్ సొంత పార్టీపైనే బాణాలు ఎక్కుపెడుతూ రియాక్ట్ అయ్యేవారు. తనపై చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోందని, దమ్ముంటే సస్పెండ్ చేయండి, అందరి బాగోతాలను బయట పెడతారని కూడా ఒక దశలో సవాల్ చేశారు రాజాసింగ్. అయితే తాజాగా ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని తెలంగాణ బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇన్నాళ్ళు పార్టీ మీద ఫైర్స్ ద ఫైర్ అన్న ఎమ్మెల్యే 2 రోజుల నుంచి శాంతి మంత్రం జపిస్తున్నారట. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉందని అంటున్నారు. ఇన్ని రోజులు రాజాసింగ్ వ్యవహారం పార్టీ అంతర్గత విషయం అని దాటవేస్తూ వచ్చిన కిషన్ రెడ్డి తాజాగా సెటైరికల్ గా మాట్లాడారు. ఆయన సీనియర్ నాయకుడు, పార్టీ కోసం త్యాగం చేశారు. నేను కేవలం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను. రాజాసింగ్ ఏం చెప్తే దాన్ని పాటిస్తానని కిషన్ రెడ్డి అనడం ఎమ్మెల్యేకి ఎక్కడో తగిలినట్టుందని విశ్లేషిస్తున్నారు కొందరు.